హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ సైన్స్ క్విజ్ 52కి అందరికీ స్వాగతం. ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో సెకండ్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. సెకండ్ వీడియో ఆన్ సైన్స్ క్విజ్ 52 ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్ పైన. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Welcome back friends, welcome to Techno Science Club. Today's General Science Quiz 52కి అందరికీ స్వాగతం. ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో అంతకుముందు కొన్ని బిట్స్ని మనము చూడడం జరిగింది, ఒక 16 బిట్స్ దాకా. పార్ట్ 2లో ఇంకొన్ని బిట్స్ని ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద క్విజ్. డాష్ ఒబేస్ ఓమ్స్ లా. ఓమ్స్ లాని ఒబే చేసేవి ఏంటి? మెటల్స్, నాన్ మెటల్స్, అలాయ్స్, నన్. మీకు ప్రతి బిట్కి కూడా ఒక 10 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 సెకండ్స్లో మీరు ఆలోచించుకొని క్రింద టైప్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, థ్యాంక్ యూ ఫర్ టైపింగ్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ మెటల్స్. ఏ ఇస్ ద metals obeys Ohm's law. Metals obeys Ohm's law. Next up, question number 18. The metal which obey Ohm's law are called dash conductors. The metal which obey Ohm's law are called dash conductors. The metal which obey Ohm's law are called dash conductors. Yes, the answer is ohmic conductors. ఏ మెటీరియల్స్ అయితే ఓమ్స్ లాను ఒబే చేస్తాయో వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. 19th క్వశ్చన్. ద ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్. ఎలక్ట్రిక్ బల్బ్ ఏ ఫిలమెంట్తో తయారు చేయబడి ఉంటుంది? ఎస్, సిలికాస్, గోల్డ్, టంగ్స్టన్, కాపర్, సిల్వర్. Guess your answers and type your answers on the comment box. Yes, the answer is tungsten. Tungsten is used as a electric bulb, a filament in electric bulb, because of the high melting point. Tungsten high melting point valla use chestaru. What is the melting point of tungsten? Yes, answer is 3422. డాష్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్. డయోడ్స్ని తయారు చేయడానికి వేటిని యూజ్ చేస్తారు? మెటల్స్, నాన్ మెటల్స్, సెమీకండక్టర్స్, నన్. ఎస్, గెస్ యువర్ ఆన్సర్స్. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్ ఆఫ్ యూ. సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్. Question number 22. The material which offers resistance to the motion of electrons is called. మోషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి రెసిస్టెన్స్ ఇచ్చేటటువంటి మెటీరియల్ని ఏమంటారు? రెసిస్టర్, కండక్టర్, నాన్ కండక్టర్, నన్. ఎస్, గెస్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ క్విజెస్. ఆల్రెడీ 51 క్విజెస్ దాకా నిర్వహించడం జరిగింది. ఈ 50 క్విజెస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, దయచేసి చూడండి. ఇవన్నీ కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆన్సర్ ఫర్ ద 22 క్వశ్చన్ ఈజ్ ద రెసిస్టర్. వెరీ గుడ్ ఆన్సర్స్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా. ఎలక్ట్రిక్ పవర్ స్క్రీన్ పైన మీకు ABCD ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ P ఈజ్ ఈక్వల్ టు VI. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ద కరెంట్. B is the answer.
Next, SI units of power is volts, amperes, watts, kilowatts, kilowatt hours. Yes, answer for the 24 question. Guess your answers and write on the comment box. Yes, very good answers. C, what is the answer? C is the answer. Next, 25th question. Electric energy is equal to formula. Electric energy. V is equal to IR, P is equal to VIR, E is equal to epsilon is equal to PTR. None of those are. Yes, answer is E is equal to PT. C is the answer. 26th. SI units of electric energy is watts, amperes, watts, kilowatts hours. Yes, answer is D, kilowatt hours. Kilowatt hour. Next 27 question. Kilowatt hour is the unit of. Yes, kilowatt hour is the unit of. Yes, electric energy. C is the answer. Next 28th question on the screen. కొంచెం వంగినట్టుంది, స్కాన్ చేసేటప్పుడు కొంచెం ఎలా అయింది ఏమనుకోకండి. 1 ampere electric current is shown in the అమ్మీటర్లో 5 amperes అని షో చేసింది. అయితే 5 minutes then the charge crossed at a point. ఒక 5 minutes కల్లా ఆ ఛార్జ్ ఏ పాయింట్ని క్రాస్ చేస్తుంది, ఎన్ని కులూంబుల పాయింట్ని క్రాస్ చేస్తుంది. విత్ ద 5 amperes ఎలక్ట్రిక్ కరెంట్ అమ్మీటర్లో చూపిస్తే 5 minutes, దెన్ 5 minutes పాటు అమ్మీటర్లో చూపిస్తే దెన్ ద ఛార్జ్ క్రాస్డ్ ఎట్ ఏ పాయింట్, ఎన్ని కులూంబ్లో ఛార్జ్ ఉంటుంది. ఎస్, ద ఆన్సర్ ఈజ్ 1500 coulombs. Next, SI units of potential difference is yes, very good, మీ అందరికీ తెలుసు D, volts అనేది potential difference units. Next, the obstruction of flow of current is called yes, resistance. C is the answer. Question number 31 and 32. The charge is denoted by the letter. Yes, very good, మీ అందరూ కూడా ఫిజిక్స్ క్లాస్ చూస్తుంటారు. ఆ క్లాస్లో అన్ని రకాల పాయింట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఏ, క్యూ. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు I/R, W by Q, Q/W, W by Q. Yes, the answer is W by Q. Voltage V is equal to W by Q. 32. If two or more resistances are connected in series, then dash flow through them is the same. దాని గుండా వెళ్ళేటటువంటిది ఏది సేమ్గా ఉంటుంది? కరెంటా, పొటెన్షియల్ డిఫరెన్సా, రెసిస్టెన్సా, హీటా? Yes, guess your answers. Yes, very good guessing. Current is constant. A is the answer. Next, if two or more resistors are connected in parallel, then dash is same. Parallel ga unte edi same? Yes, parallel lo unnappudu potential difference same ga untundi. B is the answer. Series lo unnappudu current same ga untundi. When resistances are in series, current is same. When resistances are in parallel, potential difference is same. The SI units of resistance is very easy, Andy. Yes, very good. SI units of resistance is ohms. B is the answer. 1 kilowatt is equal to dash watts. 1 kilowatt is equal to dash watts. Yes, 10 to the power of 3 watts. Next, 47. According to the Kirchhoff law, algebraic sum of increasing and decreasing of potential differences across various components of cross current loop must be.
equal or zero, a product of all resistances, a sum of all resistances. According to Kirchhoff law, algebraic sum of increasing and decreasing potential energies are how equal or zero na product of all resistances or sum of all resistances are దేనికి ఈక్వల్ అవుతుంది? Yes, the answer is B friends, zero. Increasing potential differences and decreasing potential differences are zero. According to the junction law of Kirchhoff, at any junction point in a circuit, when the current can be divided, the sum of current into the junction must be equal to the sum of dash in the junction. Yes. Answer, resistance at, voltage at, current entering into. Yes, the answer is A friends, current entering into. ఒక జంక్షన్ దగ్గర ఎంత కరెంట్ ఎంటర్ అవుతుందో అంత కరెంట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనేది జంక్షన్ లా. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ ఎంటర్స్ అవర్ హోమ్ త్రూ 2 వైర్స్ ఆర్ కాల్డ్. ఆ 2 వైర్స్ని, ఎలక్ట్రిసిటీ మన ఇంట్లోకి ఏ వైర్స్ గుండా ఎంటర్ అవుతుంది ఆ వైర్ని ఏమంటారు? పోల్ నుంచి ఒక వైర్ తీసుకుంటారు కదా మన ఇంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ వేయడానికి మెయిన్కి ఒక వైర్ని తీసుకుంటాం కదా, ఆ వైర్ని ఏమంటారు? కాపర్ వైరా, ప్యారలల్ వైరా, లైన్ వైరా, ఇన్సులేటెడ్ వైరా? అన్నీ సేమ్గా ఉన్నట్టే ఉన్నాయి. ఎస్, దాన్ని లైన్ వైర్ అంటాము. లైన్ వైర్ మనము స్తంభాల నుంచి తీసేటటువంటి వైర్, మన ఇంట్లోకి వచ్చేటటువంటి ఆ వైర్ని లైన్ వైర్ అంటాం. నెక్స్ట్, ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ టంగ్స్టన్ బికాజ్. ఇందాకే చెప్పాను, గుర్తుందో లేదో. బల్బ్లో టంగ్స్టన్ ఫిలమెంట్ని ఎందుకు యూజ్ చేస్తారు? హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్, లో రెసిస్టివిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్, లో రెసిస్టివిటీ హై మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టివిటీ లో మెల్టింగ్ పాయింట్. ఏ లక్షణం ఉండడం వల్ల ఫిలమెంట్గా టంగ్స్టన్ని యూజ్ చేస్తారు? దానికి ఏమి హైగా ఉంది, ఏది లోగా ఉంది? ఎస్ ఫ్రెండ్స్, ఎస్, ద ఆన్సర్ ఈజ్ వెరీ గుడ్ అండి, హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్. ఎక్కువ రెసిస్టివిటీ ఉండడం వల్లే అది గ్లో అవుతుంది. ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండటం వల్ల అంత త్వరగా మెల్ట్ అవ్వదు, ఎక్కువ కాలం బల్బు పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 41, ఇఫ్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ విత్ ఏ వైర్ దెన్ ద వైర్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ హీట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ చేంజ్. ఒక వైర్ బ్యాటరీకి కలిపామండి, ఆ వైర్ హీట్ వల్ల, వేడి వల్ల ఇంక్రీజ్ అయిందంట దాని లెంత్. అయితే ఈ క్రింది వాటిలో ఏది చేంజ్ అవుతుంది? డ్రిఫ్ట్ వెలాసిటీ చేంజ్ అవుతుందా ఆ వైర్ గుండా వెళ్ళే, లేదా రెసిస్టివిటీ చేంజ్ అవుతుందా, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుందా, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ అవుతాయా? ఎస్, ఎస్, రెసిస్టివిటీ చేంజ్ అవుతుందండి. హీట్ వల్ల రెసిస్టివిటీ చేంజ్ అవుతుంది. 42 క్వశ్చన్, resistance of 4 watts and 6 watts are parallel combination. 4 watts 6 watts ఉన్నటువంటి రెసిస్టర్స్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ప్యారలల్, ఎస్, ప్యారలల్లో ఉన్నప్పుడు మీకు 1/4 + 1/6 అవుతుంది. మనము ఎల్సిఎం కడితే చేస్తే వచ్చేది 2.4 వాట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ప్యారలల్ కాబట్టి మనం 1/V = 1/V1 + 1/V2 + 1/V3 ఈ విధంగా వేయాలి. రెండే ఉన్నాయి కాబట్టి 1/V1 + 1/V2 వేయాలి. 1/V1 + 1/V2 ఈ ఫార్ములా. ఆన్సర్ వచ్చేటప్పటికే బి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 43rd క్వశ్చన్, which of the following factor are influencing the resistance? రెసిస్టెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్ ఏది అని అడుగుతున్నారు. లెంతా, టెంపరేచరా, నేచర్ ఆఫ్ సబ్స్టెన్సా, అదేవిధంగా ఆల్ ఆఫ్ ద అబోనా? ఎస్, రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ ద కామెంట్ బాక్స్.
వెరీ గుడ్ ఆన్సర్స్. ఆల్ ఆఫ్ ద అబౌవ్ అండి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. డి ఈజ్ ద ఆన్సర్. రెసిస్టెన్స్ మీద లెంత్ ఎఫెక్ట్ చేస్తుంది, టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తుంది, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది కాపర్తో తయారైందా, సిల్వర్తో తయారైందా, దేని మీద తయారైందని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ద ఎలక్ట్రిక్ షాక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ తగలటం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్సా, ఎలక్ట్రిక్ కరెంటా, రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీయా, ఆల్ ఆఫ్ ద అబౌనా? ఎస్, ఆల్రెడీ చూసినట్టున్నాం ఈ బిట్స్ అన్నీ, క్లాస్ చెప్పేటప్పుడు చూసాం. మల్టిపుల్ చాయిస్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పేటప్పుడు చూసాం మనం. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎస్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 45th క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఫర్ సెమీకండక్టర్ ఈజ్ నికెల్, సిలికాన్, జర్మేనియం అండ్ బి అండ్ సి. ఎస్, సెమీకండక్టర్ ఏది? నికెల్ సెమీకండక్టర్ కాదు, ఇది ఒక మెటలు. సిలికాన్ సెమీకండక్టరే, జర్మేనియం కూడా సెమీకండక్టరే ఫ్రెండ్స్. అంటే డి ఈజ్ ద ఆన్సర్. బి అండ్ సి, డి ఈజ్ ద ఆన్సర్. 46th క్వశ్చన్. ద అమ్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ డాష్ వే ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో అమ్మీటర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ వేలో కనెక్ట్ చేయాలి? ప్యారలల్గా కనెక్ట్ చేయాలా, ఆపోజిట్గా కనెక్ట్ చేయాలా, సిరీస్లో కనెక్ట్ చేయాలా, ఎలా అయినా కనెక్ట్ చేసా? స్పెసిఫిక్ మెథడ్ ఏం లేదా? అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి? స్పెసిఫిక్ మెథడ్ ఉంటుంది, అయితే ప్యారలల్లో లేకపోతే సిరీస్. ఇప్పుడు చెప్పండి. ఎస్, సిరీస్లో కనెక్ట్ చేయాలండి ఎప్పుడే కూడా. అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ చేయాలి. సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 47 క్వశ్చన్. ఇఫ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ P to Q, then P has high potential, Q has high potential, PQ are at same potential. It cannot be decided. ఒక పాజిటివ్ ఛార్జ్ P నుంచి Qకి మూవ్ అవుతుందంట. అయితే దేనికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది, దేనికి తక్కువ పొటెన్షియల్ ఉంటుంది? ఒకవేళ రెండు సమానమా ఏంటి ఒకసారి చెప్పాలి. P నుంచి Qకి వెళుతుందండి. మీరు అబ్జర్వ్ చేయాలి, పొటెన్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడికి వెళ్తుంది? P నుంచి Qకి. పాజిటివ్ ఛార్జెస్ ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ ఉన్నటువంటి దగ్గర నుంచి లో పొటెన్షియల్ ఉన్నటు వైపు వెళ్తుంది. అంటే P నుంచి Q వెళ్తుంది కాబట్టి Pకి హై పొటెన్షియల్ ఉంటుంది. ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 48. ఫర్ ఓమిక్ కండక్టర్ V is proportional to I, గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఓమ్స్ లా గ్రాఫ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. మొత్తం మీద స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఇది మాత్రం గ్యారంటీయే. అయితే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఆ గ్రాఫ్? ఫస్ట్ క్వాడ్రంట్లోనా, సెకండ్ క్వాడ్రంట్లోనా? క్వాడ్రంట్స్ తెలుసు కదా మీకు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రంట్స్ ఉంటాయి కదా. ఆ క్వాడ్రంట్స్లో ఏంటి? ఎస్, ఓమిక్ సబ్స్టెన్స్ గ్రాఫ్ ఇప్పుడు కూడా ఈ క్వాడ్రంట్లోనే ఉంటుంది. ఇలా ఉంటుందండి, ఫస్ట్ క్వాడ్రంట్. ఏ ఈజ్ ద ఆన్సర్. ఏ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుంది ఓమ్స్ లా యొక్క గ్రాఫ్. ఇటువైపు గీయం, ఎదురుగానే గీస్తాం, రైట్ సైడ్. 39 లాస్ట్ క్వశ్చన్ అండి. ఎలక్ట్రిక్ షాక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ డిపెండ్స్. ఆల్రెడీ వచ్చిందే. ఎస్, ఆల్రెడీ వచ్చిందండి, సారీ ఫర్ దట్. మళ్ళీ రాసినట్టున్నాం. డి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. పొటెన్షియల్ డిఫరెన్స్, రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ, ఎలక్ట్రిక్ కరెంట్, మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలక్ట్రిక్ షాక్, హ్యూమన్కి తగలటం ఎలక్ట్రిక్ షాక్. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ క్విజెస్ కోరుకున్నట్లయితే, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి సైన్స్ క్విజెస్ని కనుక కోరుకున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోగలరు. అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.